మీరు ఏదైతే చెప్పారో అయ్యే మాటలు మళ్ళీ 2024లో కూడా మీరు మా ఊరు వచ్చి చెప్తున్నారు. అంటే చెప్పటానికి మీకు సిగ్గు లేదా, ఇంటాకి మాకు సిగ్గు లేదా? 2014లో చెప్పి 19 దాకా 5 ఏళ్లు మీరు ముఖ్యమంత్రి పదవెలగబెట్టి మళ్ళీ 24లో మీరు అయ్యే హామీలు అయ్యే మాటలు వచ్చి మీరు బందర్లో సభలో మీరు చెప్తున్నారంటే అంటే మేము బందరోళ్ళని ఏమనుకుంటావు, పిచ్చోళ్ళం అనుకుంటారా? ఏమనుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు బందరోళ్ళని? మేము పిచ్చోళ్ళం అనుకుంటున్నారా మీరు? చెప్పావు కదా 5 ఏళ్లు బందర్లో ఏం చేశామని. ఇంకా కావండి, ఇంకా చెప్పే దమ్ముంది. ఇంకా చాలా ఉన్నాయి పనులు పేరు నాని చేసినాయి. ఈ 5 ఏళ్లలో బందర్కి పోర్టు పనులు మొదలుపెట్టి శరవేగంగా ప్రభుత్వంతో నిర్మాణం చేయిస్తున్నాను. మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయించి మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేశాను. మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమై పూర్తి అవుతున్నాయి. మొదటి సంవత్సరం ఫిషింగ్ హార్బర్ పనులు జరుగుతున్నాయి. 26,000 మంది నిరుపేదలకు పట్టాలు ఇచ్చాం. బందర్లో అనేక గ్రామాల్లో అనేక వార్డుల్లో రోడ్ల నిర్మాణం చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మంచినీళ్ళు సమృద్ధిగా వేసవి కాలంలో కూడా ట్యాంకర్తో పని లేకుండా పంపులో మా ఊళ్ళో మోటార్కి నీళ్లు పట్టుకునేటువంటి దమ్ముగా నీళ్లు ఇస్తున్నాం. ఇవాళ మీరేం చెప్పారు? 20 లీటర్లు 2 రూపాయలు క్యాన్లు నీళ్లు ఇస్తా అని చెప్పారు. ఇచ్చారా? ఏ హామీ అమలు చేశారు? 3 సెంట్ల స్థలం ఇస్తా అన్నారు, ఇచ్చారా? ఆడపిల్లకి పుడితే 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తాన్నారు, చేశారా? కాపుల్ని బీసీ చేస్తాన్నారు, చేశారా? మత్స్యకారులను ఎస్సీ చేస్తాన్నారు, చేశారా? రజకులను ఎస్సీ చేస్తాన్నారు, చేశారా? ఏ హామీ నిలబెట్టుకోలేదు కదా మీరు. మా ఊరికి ఏం చేశారు? దమ్ముగా అసలు ఈ రాష్ట్రానికి ఏం చేశారు చెప్పే దమ్ముందా నేను అడుగుతున్నా. నేను పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, భారతీయ జనతా పార్టీని ముగ్గురిని ఛాలెంజ్ చేస్తున్నాను. 2014 నుంచి 18 దాకా మీరు ముగ్గురు కలిసి వెళ్ళారు ఈ రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రానికి మీ మార్క్ ఏంటనేది అక్కడ ఉందా? మీరేం చేశారు ఈ రాష్ట్రానికి చెప్పే దమ్ముందా మీకని అడుగుతున్నాను. మీకు నిజంగా మీకు దేవుడు సిగ్గు అనేది పెడితే చెప్పాలి కదా. మేము జన్మభూమి కమిటీలతో అద్భుతంగా పరిపాలన చేశాం. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ ముగ్గురం కలిసి అదే జన్మభూమి కమిటీల్ని మళ్లీ తీసుకొస్తాం అని చెప్పే దమ్ముందా మీకని అడుగుతున్నాను. దమ్ము లేదు. లేకుండా ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్ల వ్యవస్థను నేను కొనసాగిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు 5,000 గౌరవ వేతనం ఇస్తున్నాడు, నేను 10,000 ఇస్తాను. ఇది మీ జారుడు బండ రాజకీయం. ఇది మీ విలువలు, వ్యక్తిత్వం. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి 15,000 ఇస్తా అంటే నేను 20,000 ఇస్తాను. చేయూత జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 75,000 ఇస్తానంటే నేను 1,00,000 ఇస్తాను. 5 ఏళ్లకి 75,000 ఇస్తా అంటే నేను 5 ఏళ్లకి 1,00,000 ఇస్తాను, లేదా 2,00,000 ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా సంకల్ప బలంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మందికి ఆర్థిక పరిపుష్టి కలగజేస్తే శ్రీలంక అయిపోద్ది ఈ రాష్ట్రం. ఈ రాష్ట్రం దివాళా తీస్తుంది. 2 సంవత్సరాలకే జగన్ గవర్నమెంట్ దివాళా తీస్తుంది, ఇంటికి వెళ్ళిపోద్ది, రద్దు అయిపోద్ది ప్రభుత్వం అని అవాకులు చవాకులు పేలినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే భారతీయ జనతా పార్టీ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకాన్ని కాపీ కొట్టి సుమారుగా 5 ఏళ్లలో 6 లక్షల కోట్ల రూపాయల హామీలు ఇప్పటికి ఇచ్చారు, ఇంకా ఇస్తారంట. సరాసరి నేరుగా డబ్బులు ప్రజలకు వేసేటువంటి కార్యక్రమాలు 6 లక్షల కోట్ల రూపాయలంట. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మరీ నేను గట్టిగా నిలదీసి ప్రశ్నిస్తున్నా. మీ బొంకు మాటలు ఆపి నా గురించి కూడా మీరు చాలా మాట్లాడారు. మా ఊళ్ళో కుళ్ళ అబద్ధం ఒకటి ఉంది. కుళ్ళ అబద్ధం నీతో పాటు తిరుగుతూ ఉంటాడు ఒక ఆయన. ఆ కుళ్ళ అబద్ధం ఏది చెవులో చెప్తే అదల్లా మీరు మాట్లాడారు. నేను చెప్పేదేమో నీతులు,
ఆయన ఎవరో రామ్ నితీష్ అని మాల్ కట్టుకుంటే బైపాస్ రోడ్లో నేను ఎన్ఓసి ఇవ్వకుండా డబ్బులు డిమాండ్ చేశానని మీరు మాట్లాడారు. నేను పవన్ కళ్యాణ్ గారిని అట్లాగే ఆ సభలో పాల్గొన్నటువంటి చంద్రబాబు నాయుడు మరీ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకంటే ఈ బందరు కొల్లు అబద్ధం చెప్పినటువంటి ప్రతి అబద్ధాలని నోటితో వల్లివేసిన వాడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఆ కొల్లు అబద్ధం చెప్పినటువంటి మాటల్ని విషం చిమ్మినటువంటి చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నా. ఆ రామ్ నితీష్ అనేటువంటి ఆ మాల్ కట్టినట్టు నాయన్ని నా వెనకాలైనా పరోక్షంగా పేరుని నాని నన్ను డబ్బులు అడిగాడు, లంచం అడిగాడు, నానికి డబ్బులు ఇచ్చాను, ఏది చెప్పినా నాని అడిగాడని గాని, లేదా నాని డిమాండ్ చేశాడని గాని, లేదా నాని డబ్బు కోసం నన్ను ఒత్తిడి చేశాడని గాని, లేదా నానికి నేను డబ్బులు ఇచ్చానని గాని నా వెనకాల చెప్పినా కూడా ఎస్ దొమ్ముగా నేను అంగీకరిస్తా, నేను లంచం తీసుకున్నాను అంగీకరిస్తా, ఛాలెంజ్ చేస్తా. కొల్లు అబద్ధాన్ని ఈ బొంకు మాటల నారా చంద్రబాబు నాయుడిని ఇద్దరిని ఛాలెంజ్ చేస్తున్నా. ఆ రామ్ నితీష్ అని నా వెనకాల అక్కర్లా, నా పరోక్షంలో మీడియాతో అక్కర్లా, రికార్డెడ్ లైవ్ వీడియో అక్కర్లా, ఎవరితో అన్న ఒక మాట చెప్పానండి. పేరుని నాని మా దగ్గర డబ్బు తీసుకున్నాడు, లేకపోతే డబ్బు అడిగాడు, డబ్బు కోసం ఒత్తిడి చేశాడని ఒక్క మాట ఈ రోజుకి నేను గొప్పగా చెప్తా. రామ్ నితీష్ గురించి వాళ్ళ తాతగా వాళ్ళ నాన్నమ్మ గారు వాళ్ళ నాన్నగారు వేసిన లేఅవుట్లో ఆ మాల్ వెనకాల ఆ కాలనీ వాసులు ఇబ్బంది తొలగటానికి ఆ కనెక్టింగ్ లింక్ టౌన్లోకి సరాసరి దగ్గరగా చేరటం కోసం అతను రోడ్డు దానం చేశాడు, మున్సిపాలిటీ గిఫ్ట్ ఇచ్చాడని చెప్పాను. ఆ రామ్ నితీష్ చెప్పండి. పేరు నాని అనేవాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు డబ్బుల కోసం అని చెప్పాను, ఒక మాట చెప్పానండి. షంషేర్గా చెప్తున్నా, ఎస్ చంద్రబాబు నాయుడు కుల్లబద్ధం, నేను ఒప్పుకుంటా, నేను లంచం తీసుకున్నాను వాళ్ళ దగ్గర అని చెప్పిన అతను ఒక మాట చెప్పానండి. వాళ్ళ తమ్మన వారి సత్రం నేను ఆక్రమించానండి. సిగ్గు శరం కూడా లేకుండా మాట్లాడతారు. ఎవరు తమ్మనోళ్ళను సమాజానికి కోర్టులో కేసులు నడటువంటి, ఎన్నో సంవత్సరాలుగా కేసులు నడటువంటి, కోర్టులో కేసు ఆ తమ్మనోళ్ళకి అనుకూలంగా రావటం ఏంటి? నాకేం సంబంధం? పాపం పుణ్యం కూడా లేదా అంటున్నా. నేను చెప్తున్నా, ఆర్య వైశ్య సమాజంలో ఒక్క సభ్యుడైనా, ఎవరన్నా క్రియాశీలకంగా ఉన్న ఒక్క సభ్యుడైనా చెప్పనండి నేను ఆక్రమించానని చెప్పింది. అది వైశ్యులకి మధ్య సమాజానికిను ఆ తమ్మన దానం చేసిన తమ్మన వాళ్ళకి తగువేంటి? అసలు నాకేం సంబంధం? ఏ ఒక్క ఆర్య వయస్సులు ఎవరైనా సరే రండి, వాసుగా అమ్మవారి దగ్గర ప్రమాణం చేద్దాం, కుళ్ళ అబద్ధాన్ని కూడా పిలుస్తున్నా, దాంట్లో అసలు నాకేమో సంబంధం ఉందా తగుతో? ఇంత పాపం మాటలు అంటే నన్నేమీ తప్పు పట్టుకోలేక నా గురించి అసహ్యమైన మాటలు, విషం చిమ్మేటువంటి మాటలు. అది పేరు నానేవాడు జీవితంలో పాపపు రూపాయి ముట్టుకునేటువంటి పరిస్థితి ఉండదురా బాబు. కుల్లబద్ధం సిగ్గు లేకుండా ఆంధ్రజ్యోతి పేపర్లో తెలుగుదేశం పార్టీకి అత్యంత ఆప్తులైనటువంటి ఆంధ్రజ్యోతి పేపర్లో నువ్వు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండగా 2 స్టేట్ ఐటమ్లు, పెద్ద ఐటమ్లు ట్రాన్స్ఫర్లలో డబ్బులు దండుకుంటున్నారు అని చెప్పి పచ్చిగా లంచగొండివని చెప్పి రాస్తే 2 సార్లు నేను ఛాలెంజ్ చేస్తా. అయితే అది నిజం కాకపోతే రాధాకృష్ణ గారిని నేను పొరపాటు రాశానని చెప్పని, కుళ్ళబద్ధం మీద నేను పొరపాటు రాశానని చెప్పని వాళ్ళు వచ్చేయండి, నా మాటలు వెనక్కి తీసుకుంటా. చివరికి నీ లంచగొండితనం భరించలేక చంద్రబాబు నాయుడు కూడా లంచగొండితనం భరించలేక మంత్రి పీకేస్తానంటే కాళ్ల మీద పడి బోరుని ఏడిస్తే కదా చివరికి ఎటువంటి ఫైల్స్ రానటువంటి న్యాయశాఖ ఫైల్స్ అన్ని జడ్జి గారులే చూసుకుంటారు. న్యాయశాఖ, యోజన సర్వీసులు, స్పోర్ట్స్, ఎక్సైజ్ మంత్రి పీకి ఇచ్చింది నిజమా కాదా? ఎటువంటి ఫైల్స్, డబ్బు ఫైల్స్ ఏది కూడా రానటువంటి కాళ్ళ మీద పడితే కదా న్యాయశాఖను స్పోర్ట్స్ని ఎన్ని ఇచ్చింది?
ఈ భాగవతం ఎవరికి తెలియదు? మీరు నా గురించి ఏదో మాటలు, తప్పుడు మాటలను చంద్రబాబుతో కూడా చెప్పిస్తాం. ఇవాళ నేను ఒకటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఛాలెంజ్ చేస్తున్నా. మీరు 2014లో మీ సంతకం పెట్టి పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేసి, మోడీ గారి ఫోటో వేసి, ఇంటింటికి మీరు పంచినటువంటి హామీలు, మీ ఏ మీటింగ్ లో అయినా మీ ఇష్టం, బస్సులు వేసుకుని మీరు పవన్ కళ్యాణ్ ఇద్దరు తిరుగుతామని చెప్తున్నారు కదా, ఏ మీటింగ్ లో అయినా మీ పాత సంతకాల హామీలు ఉన్నాయి కదా, ఆ హామీల్ని ఒక్కొక్క హామీ చదివి ప్రజలతో మీరు చేశాను కదా అని అనిపించే దమ్ముందా మీకని అడుగుతున్నాను. 2014లో మీరు ఏదైతే హామీలు సంతకాలు పెట్టి మీ ఫోటో, ఎన్టీ రామారావు గారి ఫోటో, మోడీ గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేసి కింద సంతకం పెట్టి మీరు ఇంటింటికి పంచినటువంటి ఆ హామీలు ఒక్కొక్కటి ఇవాళ మీటింగ్ లో చదివి నేను హామీ అమలు చేశాను కదా అని చెప్పే దమ్ముందా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇవాళ మళ్ళీ బందరకంట ఏదో చేస్తారంట. మీరేం చెయ్యక్కర్లేదు నాయన చంద్రబాబు నాయుడు గారు. మా ఊరికి మీరు ద్రోహం చేశారు. మా కొల్లు అబద్ధమును ఆయన ఏమనాలి? నా గురించి మాట్లాడుతున్నాడు, మాట్లాడకపోతే బాధపడతాడు. ఎదవనాలా? మరి మీటింగ్ లో మాట్లాడారు కదా, అట్టు పెట్టాలి కదా. నన్ను తిడతారు, నేను అట్టు పెడితేనేమో కుళ్ళుకుంటారు, బోరుని నన్ను బూతులు తిడుతున్నారంటారు. మీరు నన్ను ఎందుకు తిడతాం? నాతో అట్లకాడ కాల్పించి అంటించుకోవటం ఎందుకు? మీరు వాతలు ఎందుకు పెట్టించుకుంటారు? నా జోలికి రాకుండా ఉండాలి కదా, నన్ను తిట్టకుండా ఉండాలి కదా. నిజంగా నిలదీయండి, నాదో తప్పులుంటే. నా తప్పులు సమానం చెప్పుకోగలిగితే చెప్తాను, లేదంటే కనుక క్షమాపణలు కోరుతాను. వాళ్ళ బందర్లో ఉండాల్సినటువంటి బెల్ కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 1937లో అయ్యగారి రామ్మూర్తి పంతులు గారిచే స్థాపించబడినటువంటి ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీ, అయ్యగారి రామ్మూర్తి పంతులు గారిచే స్థాపించబడినటువంటి 1937లో ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీ 1981లో దాంట్లో ఉన్న కార్మికుల పోరాట ఫలితంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కి దాన్ని జాతీయం చేస్తే, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో మెర్జ్ చేస్తే, బందర్లో బైపాస్ రోడ్ లో గోసంగం భూమిలో నిర్మించాల్సినటువంటి బెల్ కంపెనీ నిమ్మకూరికి ఎందుకు తరలిపోయింది 2015లో? ఒకసారి ఇంత అద్భుతమైనటువంటి ఈ ఫ్యాక్టరీ, ఇంత అద్భుతమైనటువంటి ఈ ఫ్యాక్టరీ బందర్లో నిర్మాణం ఉండాల్సిన దాన్ని నారా లోకేష్ నిమ్మకూరిని దత్తత తీసుకున్నాడని చెప్పని మా కొల్లు అబద్ధము, చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కలిసి బందర్ నుంచి దాన్ని నిమ్మకూరు పట్టుకుపోయారా, పట్టుకుపోలేదా? 1937 నుంచి 2015 దాకా బందర్లో నడుస్తున్నటువంటి బెల్ కంపెనీ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ నిమ్మకూరికి ఎలా తరలిపోయింది? మీరు బందర్ను ఉద్దేశిస్తారు. మా కొల్లు అబద్ధం చెప్తున్నాడు ఏంటి? మన బందరు మన కొల్లు అంట. ఇది మన నిర్వాహకం. నాడు అయ్యగారు రామ్మూర్తి పంతులు గారి పాపం ఎంత కష్టపడి ఆ ఫ్యాక్టరీని పెడితే, దాన్ని 1980లో కార్మికులు అనేక నెలల పాటు ఉద్యోగాలను కూడా త్యాగం చేసి పోరాటం చేస్తే, ఆ కార్మికులు సాధించుకున్నటువంటి బెల్ కంపెనీ ఎందుకు తరలిపోయింది నిమ్మకూరు? 2015లో ఎందుకు అక్కడికి పోయింది? మా కొల్లు అబద్ధం నోరేమైంది? మాట్లాడాలి కదా, సమాధానం చెప్పాలి కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా నా గురించి మాట్లాడారు. ఆయన వారంటారు, నేను
వారిని బూతులు తిడుతున్నారంట. జగన్మోహన్ రెడ్డి గారిది ప్రాపకం కోసం ఏం చేయాలండి? ఏంటండి అది? ఏదండి ఇక్కడ ఇప్పుడు ఆయన మాటలన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆయన మాటలు మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు. ఇది బందరు ఎమ్మెల్యే ఆకు రౌడీకి హెచ్చరిస్తున్నా, నీది నాది ఒకే కులమైతే నేను నీకు అలుసా, జగన్ దగ్గర ఊడిగం చేసుకో, కుక్క పిల్లలా పాకు. నేను ఆయన అడుగుతున్నా, మీ మేనల్లుడు గారు రోడ్ యాక్సిడెంట్ లో దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ పాలై ఆయన సినిమా రిలీజ్ కోసం ఆ ప్రొడ్యూసర్లు ఆ డైరెక్టర్లు వచ్చి మిమ్మల్ని ఆడియో ఫంక్షన్కి వచ్చి మీరు గనక మంచి మాట మాట్లాడితే ఆ సినిమా హిట్ అయితే ఆ అబ్బాయికి కూడా మానసికంగా స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు, రమ్మని మిమ్మల్ని పిలిస్తే మీరు ఆ సభకెళ్ళి ఏంటి మీరు మాట్లాడింది? నన్ను బూతులు కదా తిట్టింది? నన్ను మీరు ఆ సభలో మాట్లాడిన మాటలేంటి? నన్ను బూతులు కాదా? మీ ఇష్టం, మీరు సినిమా హీరో, మీరు చాలా గొప్పోళ్ళు, మీరు మాత్రం నన్ను ఏరా ఒరే సన్నాసి ఎదవా మీ ఇష్టం వచ్చినట్టు తిడతారు. నేను అన్నీ మూసుకు కూర్చోవాలి. నేను పోర్షంగల్ కాపెట్టినే కదా, ఎందుకు మూసుకు కూర్చుంటాను? మీరు అట్టు పెడితే అట్టున్నారు పెడతా, ఎందుకు ఊరుకుంటారంటున్నా? ముందు నన్ను ఆ రోజు ఆ సభలో తిట్టింది ఎవరు? మీకేం హక్కు ఉంది? ఏనాడన్నా మీ దగ్గరకు వచ్చి సెల్ఫీ కోసం నేను ఎప్పుడన్నా వచ్చానా? ఏనాడన్నా మీ ఆటోగ్రాఫ్ కోసం వచ్చానా? ఏనాడన్నా మీ పార్టీలో చేరతా అని మీ దగ్గరికి వచ్చానా? ఏనాడన్నా మీ పార్టీ టికెట్ నాకు ఇప్పించు అని ఆ బాబు అని నీ దగ్గరికి వచ్చానా? ఏనాడన్నా మా ఇంట్లో శుభకార్యం ఉంది మా ఇంటికి రమ్మని నేను ఎప్పుడన్నా పిలవటానికి వచ్చానా? మనిద్దరికి సంబంధాలు లేవు కదా, నన్నెందుకు దుర్భాషలాడారు? మీరు సమానం చెప్పాలి కదా. మీరు దుర్భాషలాడితే నేను దుర్భాషలాడినా? మీరు అట్టు పెడితే అట్టున్నారు పెట్టమా? మంది పౌరుషంగల జాతి కదా మందే. నేను అదే చెప్పా